స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా మరి ప్లాస్టిక్ తయారీని అయ్యా మరి పూర్తిగా నిర్మూలమగుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి ఎక్కడ చూసినా ప్లాస్టిక్ నాయన. యేసయ్యా మరి భూమి అంతా యేసయ్యా మరి ప్లాస్టిక్తో నింపబడుతుంది నాయన. భూసారము తగ్గిపోతుంది ప్రభువా. యేసయ్యా ఎంతమంది అయితే ప్లాస్టిక్ వాడుతున్నారో, ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు తండ్రి. అయ్యా మరి నాయన మీరే అయ్యా ప్లాస్టిక్ అంతా తండ్రి నిర్మూలమగుటకు యేసయ్యా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. రానున్న దినాలలో ప్రభువా భావి తరాల వాళ్లకు నాయన మరి ప్లాస్టిక్ తయారీ వల్ల అనేకమైనటువంటి సంక్షోభాలు, అనేకమైనటువంటి కరువులు, అనేకమైనటువంటి విపత్తులు కలుగుతాయి తండ్రి. నాయన ఒక్కసారి ప్రభువా అయ్యా మరి భావి తరాల కొరకు ఆలోచించి నాయన ఇప్పటి నుండే ఆ యొక్క ప్లాస్టిక్ని సమూలంగా నా తండ్రి మరి నిర్మూలము చేయుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరు ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్రభువా దేవా మరి వేటిని వాడకుండా తండ్రి మరి చక్కగా ప్రభువా నాయన యేసయ్యా మరి గోనె సంచులు అయ్యా మరి వాడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ప్లాస్టిక్ రహిత భూమిని ప్రభువా మేము స్థాపించుకొనుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ప్లాస్టిక్ అంతా భూమిలో అయ్యా మరి పేరుకుపోతుంది తండ్రి నాయన. యేసయ్యా మరి ప్లాస్టిక్ వల్ల భూసారము కోల్పోతుంది తండ్రి. పంటలు అయ్యా మరి సరిగా పండడం లేదు, వర్షాలు సరిగా కురవడం లేదు తండ్రి నాయన. ఈ యొక్క ప్లాస్టిక్ ద్వారా అయ్యా మరి భూమి అధికంగా వేడెక్కిపోతుంది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. భూమి యొక్క సారము కోల్పోతుంది తండ్రి. ఈ యొక్క ప్లాస్టిక్ అంతా నాయన నిర్మూలమగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ప్రతి ఒక్కరు తండ్రి మరి ప్లాస్టిక్ నిర్మూలనకు, ప్లాస్టిక్ వాడకుండా తండ్రి ప్రతి ఒక్కరు మరి నాయన సమాజంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు, ప్రతి ఒక్క మానవుడు అయ్యా మరి సహకరించుటకు తండ్రి అయ్యా మరి భావి తరాల వాళ్ళను ప్రభువా దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టిక్ని సమూలముగా నిర్మూలము చేయుటకు నీవే సహాయం చేయమని తండ్రి మరి నాయన నీవే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.